హాయ్ అండి, నా పేరు సంధ్య. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే వినాయక చవితి రోజు అండి. ఉదయాన్నే లేచి మాపది పెట్టేశానండి. తర్వాత స్నానం చేసి వచ్చి ఈ విధంగా ముందు రోజు రెడీ చేసి పెట్టుకున్న శనగల్లోను అలాగే పెసరపప్పులోను వాటర్ వేసి మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే సర్వీట్ చేసినప్పుడు వడపప్పు కూడా పెట్టాలి కదా, అందుకని చెప్పి ఇప్పుడైతే గడపకి చక్కగా క్లీన్ చేసుకుని పసుపునైతే రాసేస్తున్నానండి. పసుపు రాసుకుని చక్కగా ముగ్గునైతే పెట్టేస్తాను. ముందుగా కుంకుమ బొట్టులను అయితే పెట్టేస్తున్నానండి. ఇప్పుడైతే పద్మ ఉన్న ఇలాంటి బాక్స్ని అయితే పెట్టుకుని వాటిలో కొద్దిగా వరిపిండిని అయితే వేసుకున్నానండి. ఈ విధంగా అన్నిటినీ కూడా పెట్టుకున్న తర్వాత మధ్యలో కుంకుమ బొట్టుని అయితే పెట్టేస్తున్నాను. చక్కగా అయితే గడపకైతే రెడీ చేసేసుకున్నానండి. మనకి ఇల్లు ఎప్పుడూ కూడా మంగళకరంగా ఉండాలి అనుకుంటే పండగ రోజైనా సరే ఈ విధంగా గడపకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకోవాలండి. నేనైతే పెయింటింగ్ వేసుకుందామని అలా ఉంచేసాను, కానీ నాకు ఈ విధంగానే నచ్చుతుంది. ఇలా గడపకి రాసి పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టడం. తర్వాత ఈ విధంగా అయితే ముగ్గుని పెట్టేసుకున్నానండి. బయట ఇది లక్ష్మీ ముగ్గు అని చెప్పి నేను ఎక్కువగా ఇదే వేస్తాను. తర్వాత గ్యాస్ పై కూడా చక్కగా పసుపుని రాసేసి బొట్లు అయితే పెట్టేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రాసేసుకుని ఇప్పుడు అదే ముగ్గు బాక్స్ తోటి చక్కగా అయితే ఈ విధంగా పెట్టేసుకుని కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. గ్యాస్ పై కూడా మనకు చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కుడుముల కోసం నేను కొబ్బరి కూరని అయితే తీసుకుంటున్నానండి. మీకు ఆల్రెడీ చూపించాను కదా, గ్రైండర్కి కొబ్బరి కూర తీసుకునేది అరేంజ్ చేసేసుకొని ఈ విధంగా అయితే నేను కొబ్బరిని అన్ని చెక్కలైనా సరే ఈ విధంగానే కోరుకుంటానండి. తర్వాత బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడైతే గ్యాస్ మీద కుక్కర్ని పెట్టుకొని శనగపప్పుని అయితే ఉడికించుకుందామండి. ఎందుకంటే పూర్ణం కోసం ఇప్పుడు ఒక గ్లాస్ శనగపప్పుని వేసుకుని 2 గ్లాసులు వాటర్ వేసుకుని గ్యాస్ మీద ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద మరో బాండీ పెట్టుకొని ఒక గ్లాసు శనగపప్పుకి 1 గ్లాసు బెల్లం అయితే వేసుకోవాలండి. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకొని మనకి కరిగించుకోవాలి. ఇలా మొత్తం బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ముందుగా మనం కుక్కర్లో ఉడికించిన శనగపప్పుని లైట్గా మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకుని ఈ విధంగా పాకంలో వేసుకుని ఉడికించుకుంటే మనకి ఇన్స్టెంట్గా పూర్ణం అయితే రెడీ అయిపోతుందండి. ఎక్కువసేపు ఉడికించక్కర్లేకుండా చక్కగా అయితే మనకి పూర్ణం రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చక్కగా మనకి పూర్ణం అయితే రెడీ అయిపోయిందండి. వాటిలో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద మరో బాండీ పెట్టుకుని ఒక 2 గ్లాసులు వాటర్ని వేసుకోవాలి. వాటిలో 1 స్పూన్ శనగపప్పును అలాగే ఒక 4 స్పూన్లు కొబ్బరి తురుమును కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉండగా ఒక 2 గ్లాసులు వరినూకను అయితే వేసుకోవాలండి. మనం మిల్లుకి పట్టించుకున్న వరినూకని ఈ విధంగా వేసుకుని చక్కగా అయితే కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ పిండితోనే మనం ఉండ్రాలను కూడా తయారు చేసుకోవచ్చండి. అందుకే నేను కొంచెం ఎక్కువ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి మనం మగ్గించుకున్న ఈ కుడుముల పిండిని అయితే వేసుకుని చక్కగా అయితే ఇదిగోండి మనకి కుడుములను అయితే రెడీ చేసేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి రెడీ చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. తీసుకుని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. తర్వాత అప్పుడు మనకి కుడుములు అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు మిగిలిన పిండిలో చక్కగా ఒక గ్లాస్ బెల్లం అయితే వేసుకుని కలుపుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా బెల్లం పట్టేటట్టుగా కలుపుకోవాలి. వాటిలో ఒక 2 స్పూన్లు కొబ్బరి కూరను కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే వేయలేదు. వేసుకుని చక్కగా అయితే కలుపుకొని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి. అంతేనండి, ఈ విధంగా రెడీ చేసుకుంటే మనకు ఉండ్రాలు అయితే రెడీ అయిపోతాయి. ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ కుక్కర్లో ఈ విధంగా ఉండ్రాలను అయితే వేసుకుని ఆవిరి మీద ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకు ఉండ్రాలు అయితే రెడీ అయిపోతాయండి నైవేద్యం కోసం. తర్వాత కుడుములు కూడా అదేవిధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పరమాన్నం అయితే రెడీ చేసుకుందామండి. గ్యాస్ మీద ఒక గిన్నెని అయితే పెట్టుకుని వాటిలో ఒక 1/2 లీటర్ కన్నా ఎక్కువ పాలను వేసుకుని మరిగించుకోవాలి. అలాగే మరో పక్కన పులిహోర కోసం ఎసరిని అయితే పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, పాలు అయితే మరిగి ఒక 3 సార్లు పాలను అయితే పొంగించుకోవాలి. మనకి ఏ పండగకైనా ఈ విధంగా పాలను పొంగించుకుంటే చక్కగా శుభప్రదంగా మనం ఫీల్ అవుతాం కదా. ఈ విధంగా 3 సార్లు పొంగిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకోవాలి. ఇలా 3 సార్లు వేసేసుకుని ఒకసారి కలుపుకొని చక్కగా అయితే ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం పులిహోర కోసం వాటర్ని అయితే పెట్టుకున్నాం కదా, ఈ విధంగా మరుగుతున్న వాటర్లో ఒక 2 స్పూన్లు పసుపుని అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుంటే పులిహోరకి చక్కగా కలర్ బాగా పడుతుందండి. ఎల్లో కలరు చూస్తున్నారు కదా. తర్వాత వాష్ చేసుకున్న రైస్ని వేసుకుని మరొకసారి కలుపుకోవాలి.
కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే మనకి పరమాన్నం రెడీ అయిపోయింది కదా, వీటిలో ఒక 4 స్పూన్లు బెల్లం అయితే వేసుకుని చక్కగా అయితే కలుపుకోవాలి. అంతే, నైవేద్యం కోసం మనకి పరమాన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే గ్యాస్ మీద కుక్కర్ని పెట్టుకుని ఒక టీ గ్లాస్ అంతా పెసరపప్పుని వేసుకోవాలి. నెయ్యిని వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వాటిలో ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న ఒక కప్పు రైస్ని అయితే వేసుకోవాలండి. ఇవి అయితే మనం కట్టి పొంగలి అలాగే చక్కెర పొంగల్ కోసం నేను ఈ విధంగా ఉడికించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, 1-2 గ్లాసులు వాటర్ వేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇక్కడ పులిహోర తాలింపు పెడుతున్నానండి. గ్యాస్ మీద బండి పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో పల్లీలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతున్న వాటిలో పచ్చిమిర్చి వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వాటిలో కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పులిహోరలో ఈ విధంగా వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ లెమన్ పిండుకొని రెడీ చేసుకున్నానండి, అందుకే నేను ఇక్కడ చింతపండుని అయితే వేయట్లేదు. ఇది నిమ్మకాయ పులిహోర అండి. ఈ విధంగా రెడీ చేసుకుని తాలింపుని మొత్తం వేసుకుని చక్కగా కలుపుకుంటే నైవేద్యం కోసం పులిహోర కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ మీద అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక 2 స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్లు శనగపప్పుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వాటిలో 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి, ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 స్పూను మిరియాల పౌడర్ని అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకున్న పెసరపప్పు అన్నంలో ఈ విధంగా వేసుకుంటే మనకి కట్టి పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద బండి పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఇక్కడ మనం పూర్ణం బూరెలు అయితే తయారు చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఆయిల్ హీట్ అయింది లేదో చెక్ చేసుకున్నాను. తర్వాత పూర్ణం బూరెలు అయితే వేస్తున్నానండి. ముందుగా పూర్ణాన్ని బాగా చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నిటిని వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. అంతే, మనకి బూరెలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే అదే బాండీలో గారెలను కూడా వేసేస్తున్నాను. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి గారెలు కూడా రెడీ అయిపోయాయండి. ఇక్కడైతే నేను కొన్ని వంటలకైతే వీడియో తీయలేదండి, ఎందుకంటే పూజకు లేట్ అయిపోతుందని. ఇప్పుడు పీటకి పసుపు రాసుకుని చక్కగా బొట్లు పెట్టేసుకోవాలి. అలాగే పద్మాన్ని కూడా వేసుకోవాలండి. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, నేను రెడీ చేసిన పిండి వినాయకుడు. అలాగే మనం ఎప్పుడు పూజ చేసుకునే వినాయకుడి ఫోటో అయితే పెట్టేసుకున్నానండి. అలాగే మట్టి వినాయకుడే మాకు ముందుగా వచ్చారండి. ఆయన ఎప్పుడు మేము ఒక అతని దగ్గర రైస్ బ్యాగ్లు అయితే తీసుకుంటాము ఒక షాప్లోను. వాళ్ళైతే మట్టి వినాయకుడిని అయితే ఇచ్చారండి. చక్కగా అన్ని విగ్రహాలకి అలాగే ఫోటోకి కూడా పూలను అయితే అలంకరించేసుకున్నానండి. తర్వాత పసుపు వినాయకుని కూడా తమలపాకులో పెట్టుకుని పూజ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇక్కడ నేను అష్టోత్తర శతనామావళిని చదువుకుంటున్నానండి. ఇక్కడ మీరు లడ్డూని చూసారు కదా, ఆ లడ్డు అయితే మా ఫ్రెండ్ చేసిందండి. నేను ఆల్రెడీ లడ్డు వీడియోని పెట్టాను కదండి, అది చూసి అయితే తను ఒక పెద్ద లడ్డూని అయితే తయారు చేసింది. ఇప్పుడైతే వాళ్ళకి వినాయకుడి పూజ అయితే లేదండి, పెద్ద లడ్డూను కూడా చేసి మన ఇంటికే తీసుకొచ్చింది. మేమందరం కలిపి ఇక్కడైతే మా ఇంటి దగ్గర పూజను అయితే చేసుకున్నామండి. వాళ్ళ పిల్లలు తను అందరం కలిపి ఇక్కడే చేసుకున్నాము, ఎందుకంటే వాళ్ళకి వినాయకుడి పూజ లేదండి. ఇక్కడైతే నేను పూజనైతే అష్టోత్తర శతనామావళిని అయితే చదువుకుని చక్కగా తర్వాత కథనైతే చదువుకొని హారతిని అయితే ఇచ్చేసానండి. ఇంకా మొత్తం అన్నీ కూడా వీడియో తీయలేదు. చూస్తున్నారు కదా, చక్కగా అయితే పూలన్నీ కూడా అలంకరించేసుకున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడైతే నేను పూజని చాలా బాగా అయితే చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, అన్ని దేవుళ్ళకి పెట్టుకొని పూజ చేసుకున్నాను. అలాగే పాలవేలను కూడా చక్కగా అయితే రెడీ చేసేసుకున్నామండి. ఇక్కడ నేను నైవేద్యం కోసం చక్కెర పొంగలి, పులిహోర, బెల్లపు తాలికలు, పరమాన్నం, బొబ్బట్లు, బూర్లు, గారెలు, ఉండ్రాళ్ళు, కుడుములు అన్నీ కూడా నైవేద్యంగా పెట్టాను. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మా ఫ్రెండ్ అయితే లడ్డూను కూడా చేసింది. ఇంకా ఏ లోటు లేకుండా చక్కగా అయితే పూజను కంప్లీట్ చేసుకున్నామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.